మనం దొంగలాగే ఉన్నావా? నేనైతే డౌట్ గా నువ్వు వచ్చి దొంగలాగే ఉన్నావు. ఇప్పుడు మనం తీసుకెళ్ళాం అనుకో, దారిలో పోలీసులు పట్టుకుంటారు. మరి ఎలా? ఇక్కడ పడుకుందాం. ఏంటి మీరందరూ వచ్చారు? రాత్రి నా కల్లోకి నాగదేవత వచ్చింది. మన ఊరు చివర చెట్టు కింద గుడి కట్టిమన్నది. గుడి కట్టాలంటే ముందు జాతర పెట్టాలని చెప్తా. ఆ జాతర జరిగే లోపు మనం డబ్బు కొట్టేయచ్చు. జాతర చేసి గుడి కడితే అప్పుడు మనకి గౌరవంగా ఉంటది. సడన్ గా జాతర అంటే ఎవరు చేస్తారు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఉంటది కదండి. ఒక్క నిమిషం ఆగండి, గుడ్లు పెడతాను. ఎప్పటి నుంచి అమ్మా? రొట్టెలు ఒట్టి మీద ఉండగా పసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి ఒక్కదాన్నుండలేను వరకు మీద వండలేను చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి. వాయిస్ వింటుంటే సెలయేరి పారినట్టు అంత గమ్మత్తుగా అనిపించింది. నువ్వు బోడుపుల్ల ఇల్లు గుర్తు తెచ్చుకో, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. రాఘవ గారు కాళ్ళు లాక్ చేయండి. ఆయనకి లాక్ చేయాలని ఉందా? అంత దూరం రావు. మా పండుతో మరి అట్లుంటది. అంత్యాక్షరులు ఏంటంటే పాట వస్తుంది, అందులో ఒక పదం మిస్ అయ్యిద్ది. ఆ పదం ఏంటో కనిపెట్టాలి. లేవడం కూర్చోవడం కూర్చోవడం పడుకోవడం పాడే. పువ్వులో లేనిది ఉన్నది. ఈజీగా ఎలా తీసుకుంటారు మీరు? ఈజీయా? ఒక్క నిమిషం. పువ్వులో లేనిది పువ్వులో లేనిది కరెక్ట్ గా పాడకపోతే. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.